హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను లివర్ ఫ్రై చేశానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ అండి. లివర్ ఫ్రై ఇలా చేస్తే చాలా బావుంటుందండి. మనం నార్మల్‌గా గ్రేవీ టైప్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. చూసారా ఎంత బావుందో? ఇదైతే బగారా రైస్‌లో కూడా బావుంటుందండి. పక్కా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఇంగ్రీడియెంట్స్ కూడా తక్కువే. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఇలాంటి ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. దీన్ని కొద్దిగా వేగనిద్దాం ఆయిల్‌లో. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎక్కువేసినా బావుంటుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు కరివేపాకు చాలా టేస్ట్‌గా ఉంటుంది. తినొచ్చు హ్యాపీగా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎందుకేస్తానంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయితాయి అందుకనే సాల్ట్ ఏసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది గ్రీన్‌గా ఎందుకుందంటే నేను కొత్తిమీర కూడా గ్రైండ్ చేస్తాను. అందుకనే గ్రీన్‌గా ఉంటుంది. నార్మల్‌గా లివర్ ఫ్రైకి ఇలా వేసుకుంటే బావుంటుంది. పక్కా ట్రై చేయండి. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి 3 గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఆయిల్‌లో బాగా ఇలా ఫ్రై కావాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ లివర్‌ని నిమ్మకాయ, తర్వాత ఉప్పు వేసి నీట్‌గా కడుక్కున్నాను. చూడండి ఇంత క్లీన్‌గా కడుక్కోవాలి. లేకపోతే స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా వేసుకొని చూడండి అడుగు పట్టుతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి ఫస్ట్. ఇది మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా ఉడకనిద్దాం. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇది ఒకసారి కలుపుకుందాము. మనం వాటర్ ఏమి వేయం కదా అందుకనేసి కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. ఆయిల్‌లోనే ఇది కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా! అందులో లివర్‌లో నుంచి వాటర్ వస్తుంది. అది మొత్తం డ్రై అయిపోవాలి. అంతవరకు అది కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు వాటర్ ఏం లేదు. మొత్తం అడుగు పడతా ఉంది. ఈ టైంలో మనం టమాటో వేసుకోవాలి. ఇప్పుడు టమాటో వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాని ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. టమాటా వేసిన తర్వాత ఒకసారి నీట్‌గా కలుపుకోవాలి. టమాటో ఎక్కువ వేయకూడదు. ఒక టమాటో అయితే సరిపోతుంది. మనకి గ్రేవీ కాదు కదా! జస్ట్ ఫ్రై టైప్ అంతే. ఇందులో కూడా గ్రేవీ ఉంటుంది. మరీ ఎక్కువ ఉండలేదు. మనం వాటర్ ఏమి వేయం కదా! ఒక్క టమాటో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటోని ఉడకనివ్వాలి. టమాటో ఉడికిపోయింది. మనం ఈ టైంలో మసాలాలు వేసుకోవాలి. ఇంకోటేమంటే లివర్ ఉడికిన తర్వాత టమాటో వేయాలి. అప్పుడే బావుంటుంది. మనం ఇప్పుడు కారం పొడి వేసుకుందాం. నేనైతే సరిపడా కారం పొడి ఒక 2 స్పూన్స్ వేశాను. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, చూడండి చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని కలుపుకుంటే బావుంటుంది. ఇది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకోసారి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఎందుకంటే మసాలాలు కొద్దిగా ఉడకాలి. ఇందులో మసాలాలు ఉడికితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఎక్కువ సేపు ఏం అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫైనల్‌గా. అసలు చాలా బావుంటుందండి. పక్కా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా వాటర్ ఏమీ లేకుండా చూడండి ఎంత బావుందో. ఇదైతే దేనికైనా బావుంటుంది. మనము రోటీలోకి కూడా తినొచ్చు. బగారా రైస్‌లోకైతే పక్కా చాలా బావుంటుందండి. నేను చేస్తాను కాబట్టే చెప్తా ఉన్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.